వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ఇప్పుడు ఒక వింత ఘటన జరిగింది సర్పంచ్ ఎన్నికల తర్వాత. ఆ ఘటన ఏందో నేను చెప్తా. ఇన్ జనరల్‌గా సర్పంచ్‌గా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా గెలుపొందిండ్రంటే సంబరాల్లో మునిగి తేలుతుంటుంటారు. లేదంటే వెంటనే గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనులు ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే దాంట్లో మాత్రం సర్పంచ్ కొడుకు భిక్షాటన చేసే పనిలో ఉన్నాడు. పోనీ ఓడిపోయిండా తండ్రి అంటే ఓడిపోలే. ఆ తండ్రి సర్పంచ్‌గా గెలిచిండు. కానీ కొడుకు మాత్రం భిక్షాటన చేసే పరిస్థితి. అసలు ఎందుకు? అది ఏ గ్రామం? ఏం జరిగిందనేది చెప్తా. సో ఇది ఎక్కడ జరిగిందంటే మెదక్ జిల్లా ఝాన్సీ లింగాపురం అనే గ్రామంలో జరిగింది. సో సర్పంచ్‌గా తండ్రి, తర్వాత పెద్ద కొడుకు రామకృష్ణ ఇద్దరు బరాబర్ పోటీలో నిల్చున్నాడు. కానీ తండ్రి మాత్రం గెలుపొందాడు. తండ్రి గెలిచినందుకు వాళ్ళ చిన్న కుమారుడు భాస్కర్ కర్ణాటక ఎళ్లి ఒక గుడిలో మొక్కుకున్నాడంట. మా తండ్రి గనక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిస్తే అన్నదానం చేస్తాను. ఊరు మొత్తం అడుక్కొని అంటే భిక్షాటన చేసి నేను అన్నదానం చేస్తానని దేవుడికి మొక్కుకున్నాడు. సో ఇక ఆయన మొక్కుకున్న మొక్కు అంత స్ట్రాంగా లేదంటే అక్కడ ప్రజలు ఆ సర్పంచ్‌ని నమ్మి ఓట్లేసిండ్రా తెలవదు గానీ మొత్తానికైతే తండ్రి భారీ మెజారిటీ తోటి గెలిచిండు. ఇక గెలిచిన తర్వాత దేవుడికి ఫస్ట్ మొక్కు చెల్లించాలి కదా! మళ్ళీ ఏమైతదో అనుకున్నాడు చిన్న కొడుకు భాస్కర్. అందుకనే జోలబట్టి గ్రామంలోని ప్రతి ఇల్లు తిరిగి బియ్యమే ఇస్తారా? లేదంటే మీకు తోచిన సహాయమే ఇస్తారా? కనీసం ఒక్క రూపాయైనా ఇయ్యండి అంటూ ప్రతి గడప తిరిగి జోలబట్టి భిక్షాటన చేస్తున్నాడు. భిక్షాటన చేస్తూ మొక్కు చెల్లించుకోవాలనే ప్రయత్నం సాగిస్తున్నాడనమాట. కానీ ఆయనను చూసిన తండ్రి కళ్ళెంబటి నీళ్లు పెట్టుకున్నాడు. ఎందుకంటే పెద్ద కొడుకే తండ్రికి అపోజిషన్ పార్టీ ఇంకొక పార్టీ అభ్యర్థిగా బలపరిచిన అభ్యర్థిగా పోటీలో నించొని తండ్రిని ఓడించాలని శత విధాలుగా ప్రయత్నం చేస్తే, చిన్న కొడుకు మాత్రం మా తండ్రి గెలవాలి, గెలిస్తే ఆయన సంతోషం నేను చూడాలి, గ్రామ అభివృద్ధి జరుగుతది అని చెప్పేసి మెదక్ నుంచి కర్ణాటక ఎళ్లి అక్కడ ఎవరో చెప్తే ఇక్కడ ఏం మొక్కుకున్నా తీరుతది. ఆ గుడిలో మొక్కుకొని అన్నదానం పెడితే మీరు ఏ కోరికలు మొక్కుకున్నా కూడా దేవుడు తీరుస్తారు అనేవరో గ్రామస్తులు చెప్తే ఎన్నికల ముందు 2 రోజుల ముందు కర్ణాటకకెళ్ళి అక్కడెళ్లి మొక్కుకొని, మొక్కు చెల్లిస్తాననే స్వామికి ఒప్పుకొని వచ్చిండంట. సో ఇంక తండ్రి గెలవడమే ఆలస్యం. తండ్రి గెలవంగానే ఆ మొక్కు చెల్లించుకునే ప్రయత్నం కొడుకు చేస్తున్నాడు. అందుకనే పెద్ద కొడుకేమో ఆయనను ఓడించే ప్రయత్నం చేస్తే, చిన్న కొడుకేమో ఆయనని గెలిపించడానికి మొక్కులు మొక్కుకొని ఊరూరా తిరిగి గడపన భిక్షాటన చేస్తుంటే తండ్రి చూసి సంబరపడుతున్నాడు. ఈవెన్ గ్రామస్తులు గూడా ఆ తండ్రి కొడుకులు ఎప్పుడు ఆ బంధం అట్లనే ఉండాలి అని అనుకుంటున్నారట.